1,20,00,000 ఓట్లు బెంగాల్‌లో తొలగించబడ్డాయి. చనిపోయిన వాళ్ళు కావచ్చు, బంగ్లాదేశ్ నుంచొచ్చి ఇక్కడ ఓటర్ ఐడీ కార్డులతో ఓట్లేసేవాళ్ళు కావచ్చు, వాళ్ళకి నోటీసులిస్తే సమాధానం చెప్పకుండా పోయినటువంటోళ్ళు దాదాపు 20,00,000 దాకా ఉన్నారు. అలాగే ఒకే మనిషికి 3, 4 చోట్ల ఓట్లుంటే 4 ఓట్లు వేసేటటువంటి సంస్కృతి ఉన్నటువంటిది కావచ్చు, ఇయన్నీ కలిపి 1,20,00,000 ఓట్లు పోయినాయి. ఇది బీజేపీకో ధైర్యం. రెండోదొచ్చేటప్పటికి మమతా బెనర్జీని 2 నియోజకవర్గాల్లో సువేంద్రాధికారి ఎదిరించడం వల్ల మమతా బెనర్జీ రాష్ట్రం అంతా ప్రచారం చేయడం తగ్గించుకోవాల్సొస్తుంది. అది ఒకటి బీజేపీకి ఇంపాక్ట్. ఇంకోటి ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధం ఇంపాక్ట్ చూసాక మత పిచ్చి ఎట్లా ఉంటదనేది చూస్తున్నారు గాబట్టి, వీటన్నిటి వలన మేము గెలుస్తాము. 150-175 స్థానాలు తెచ్చుకుంటామనేది బీజేపీ నమ్ముతోంది. బట్ మమతా బెనర్జీ అంతకంటే స్ట్రాంగ్ అయిన తెలివైంది. పోలరైజేషన్ ఆఫ్ ముస్లిమ్స్‌ని చేస్తుంది. పోలరైజేషన్ ఆఫ్ క్రిస్టియన్స్‌ని చేస్తుంది. హిందువులనేమో భయపెట్టడంలో సక్సెస్ అవుతుందావిడ.